ప్రైవేట్ స్కూల్స్‌లలో గానీ, సీబీఎస్‌ఈ, ఐజీ కరిక్యులంలో ఉన్నవాళ్ళు కంపల్సరీగా మీ పిల్లల్ని ఒలింపియాడ్ ఎగ్జామినేషన్ రాయడానికి ఎంకరేజ్ చేయండి. ఎందుకు ఒలింపియాడ్స్ రాయాలి? వాళ్ళు నార్మల్‌గా స్కూల్స్‌లలో పీటీ1, పీటీ2, ఎస్ఏ1, ఎస్ఏ2 రాస్తారు కదా! మళ్ళీ ఒలింపియాడ్ ఎందుకని చాలామందికి డౌట్ ఉంటుంది. సో, ఒలింపియాడ్‌కి ప్రిపేర్ అవ్వడం వల్ల పిల్లలకి డీప్ కాన్సెప్చువల్ క్లారిటీ అనేది పెరుగుతుంది. ఓకే. బుక్లెట్స్ గానివ్వండి, మీరు బయట కూడా పర్చేస్ చేయొచ్చు. ఆ బుక్లెట్స్ తీసుకోండి. వాళ్ళతోటి క్వెషనింగ్స్ వాటికి సొల్యూషన్స్ చేయించండి. వాళ్ళని చదివి వాళ్ళని ఓన్‌గా ఆన్సర్ చేసుకొని, ఆ తర్వాత కీ తోటి చెక్ చేసుకోనివ్వండి. సో దట్ ఏంటంటే వాళ్ళకి స్టాండర్డ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ ఏంటి అనేది తెలుస్తది. సెకండ్ థింగ్ ఏంటంటే క్వెషనింగ్ ఫార్మాట్. ఓకే. ఒక క్వెషన్ ఎన్ని డిఫరెంట్ వేస్‌లలో అడగొచ్చు. మీకు కాన్సెప్ట్ టెస్ట్ చేస్తారు. బట్ సిమిలర్ ఇప్పుడు క్వెషన్ ఆన్సర్స్ ఇస్తారు. మనకి టెక్స్ట్ బుక్‌లో ఉన్నది మళ్ళీ ఎగ్జామ్‌లో వస్తది. లేకపోతే వర్క్‌షీట్‌లో ఉన్నదొస్తది. బట్ ఇక్కడేంటి మీ కాన్సెప్చువల్ క్లారిటీ అనేది తెలిసిపోతుందనమాట. ఫార్మాట్ డిఫరెంట్‌గా ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మీరు స్టూడెంట్స్ వాళ్ళు నేర్చుకున్నది అప్లై చేసేటట్టుగా క్వెషనింగ్ అయితే ఉంటుందనమాట. సో, అందుకోసమని డెఫినెట్‌లీ ఎంకరేజ్ చేయండి. అండ్ స్టూడెంట్స్‌కి దీనివల్ల మెడల్స్, అవార్డ్స్, రివార్డ్స్ గూడా ఉంటుంది. క్యాష్ ప్రైజెస్ గూడా ఉంటాయన్నమాట. సో, వాళ్ళకొక ఎర్లీ స్టేజ్‌లో కాంపిటీషన్ అంటే ఏంటి అనేది తెలిసిపోతది. అందుకోసమని డెఫినెట్‌లీ మీ కరిక్యులమ్ ఏదైనా గూడా మీ స్కూల్స్‌లో అవి ఉందా లేదా అనేది మీరు అడ్మిషన్స్ తీసుకుంటున్నప్పుడే కనుక్కోండి. అండ్ దీనికి సెపరేట్‌గా మళ్ళీ వాళ్ళ టీచర్సే ట్రైన్ చేయాల్సిన అవసరం లేదు. ఇంటి దగ్గర ఉండి పేరెంట్స్ గూడా వాళ్ళ కిడ్స్‌ని ట్రైన్ చేసుకోవచ్చనమాట. బట్ లెట్ దెమ్ పార్టిసిపేట్ ఇన్ ఒలింపియాడ్ ఎగ్జామినేషన్స్.